హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే December 28th అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేసేసాము. అంటే 5:30 అలా లేసేసాం. అంటే నిద్ర పట్టక కాదు, కావాలనేసి లేసేసాం అనమాట నేను సుదర్శన్. ఎందుకంటే అప్పుడు వ్యూ ఎలా ఉంటుంది, అప్పుడు ఏమంటారు ఆ ఎన్వైర్న్మెంట్ చూడాలి అన్నట్టుగా లేసేసాము. గబగబా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళైతే లేపకూడదు, కొంచెం పడుకోనిలే మళ్ళీ లేపుదాము అనుకున్నాము. సో అందుకే వాళ్ళు ఇంకా పడుకుంటా ఉన్నారు. నేనైతే నార్మల్ బాత్ చేసుకున్నాను. హెడ్ బాత్ చేయాలి అనిపించి కానీ చేయలేదు. Good morning, uncle. Good morning, good morning. గుడ్ మార్నింగ్ అన్న. Tea, coffee, Tea, uncle. black tea, Tea, bhaiya, uncle. black tea, water, milk tea. బ్లాక్ టీ మామూలు మిల్క్ టీ అన్న. Milk tea. Milk tea. Okay. Wait, 5 minutes wait. Okay, bhaiya. వస్తున్నా. అక్కడ వాళ్ళని ఏమని పిలవాలో కూడా సరిగా తెలియట్లేదు. నిన్నంతా అంకుల్ అంకుల్ అన్నాను. సుదర్శన్ ఏమంటే భయ భయ అంటున్నాడు. సుదర్శన్ భయ అని నేను అంకుల్ అంటే బాగుండదు అనేసి మళ్ళీ నేను అన్నా అంటుంటే సుదర్శన్ మళ్ళీ అంకుల్ అంటాడు. అయ్యో రామా ఎందుకులేండి, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది మనది వాళ్ళకి రాదు. ఇంకా వాళ్ళతో ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేయాలంటే కూడా సరిగా రావట్లేదు. అలా ఉండింది. హౌస్ ఎంత నీట్ గా పెట్టుకుంటున్నాడు ఆయన. ఇక లైట్ అయిపో. సేమ్ విలేజెస్ లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉండింది. కాకపోతే మేము వాటర్ లో ఉన్నాము. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడుంటే వాటర్ కనబడుతుంది. ఇంకా ఇది మాత్రం చెప్తాను, మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే మాత్రం ఒక్కసారి లైఫ్ లో చేయండి. ఎంత బాగుంటుందో, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు నచ్చితే మీ అంతా షేర్ చేస్తూ ఉంటాను కదా, అలా చెప్తున్నాను. 21,500 పెట్టి వెళ్ళాలా అనేసి అనుకోవద్దు. ఆ సీజన్ లో ఆ ప్రైస్ ఉంది అంతే. నార్మల్ గా అయితే 5,000 7,000 ఉంటుంది. నార్మల్ డేస్ లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ప్రీమియం బోట్స్ కి అట్లా చూసుకోండి. దాంట్లో అయితే ఫుల్ ఏసీ ఉంటుంది. ఇంకా టెర్రస్ ఉంటుంది కాబట్టి మీరు టెర్రస్ పైకి వెళ్ళి అంతా చూడొచ్చు. కింద ఏసీలో కూడా ఉండొచ్చు. అంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈయన టీ పెట్టేశాడు. ఇంకా అన్ని ఓపెన్ చేసి పెడతా ఉన్నాడు. నేనంతా క్లోజ్ చేశారు కదా నైట్. ఇంకా పైకి వెళ్ళి టీ తాగుదాము అనేసి అనుకున్నాము. ఇంకా మేమిద్దరం ఇక్కడ ఉన్న మమ్మల్ని ఎవరు వీడియో తీస్తూ ఉంటారు అనుకుంటున్నారు. మా హ్యాపీ ఉంది కదా, లేసేస్తుంది. పక్కన మనిషి లేదు అంటే పక్కన లేసి వస్తుంది అనమాట. వచ్చేసింది. హ్యాపీ దగ్గర తీపించుకుంటున్నాము. యాక్చువల్లీ వాళ్ళిద్దరు పడుకోనిలే అనుకున్నాము, కానీ లేసేసింది. ఇంక మమ్మల్ని వీడియో తీసింది. ఇంకా ఇంతలో కెప్టెన్ వచ్చేసాడు. సో ఆ అన్నేమంటే ఇంకా మేము ఎర్లీగా వెళ్ళిపోవాలి అనేసి అడిగాము. అందుకే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాడు. ఇంకా లాస్ట్ వ్లాగ్ లో కొన్ని డౌట్స్ అడిగారు. అంటే లంచ్, డిన్నర్ ఇవంతా మీరు మళ్ళీ సపరేట్ గా పే చేయాలా, ఇంక్లూడింగ్ అదా, దాంట్లోనేనా 21,500లోనేనా అనేసి అడిగారు. అంతా 21,500లోనే. జస్ట్ మేము షాపింగ్ చేసామే, ప్రాన్స్ ఇంకా క్రాప్ కొనుక్కున్నామే, అది మాత్రం మేము పెట్టుకున్నాము. మిగతాది స్నాక్స్, టీ, కాఫీ ఇవంతా వీళ్ళే పెట్టారు. యాప్ ఎక్కడ ఎక్కడ కనిపిస్తున్నావు నువ్వు? ఇంకోటి ఏమంటే మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ, ఇంకా నైట్ డిన్నర్ అది కాకుండా ఇంకా మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దిగిపోవడమే. ఇంకోటి కూడా అడిగారు, మీ ట్రిప్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా షేర్ చేయండి, ఒక వీడియో చేయండి అనేసి. సో మా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోవనియండి. అంత నీట్ గా క్లియర్ గా ఎంత అయింది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. ఇంకా మీరు బోట్ తీసుకున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అట్లా అనేసి అన్నారు. వీళ్ళ డీటెయిల్సే కాదు, మనకి ఆన్లైన్ లో చాలా మంచిగా ఇంకా మంచి మంచి బోట్ హౌస్లు అన్ని దొరుకుతాయి కూడా. వీళ్ళ డీటెయిల్స్ కూడా కావాలంటే ఇస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు. కాకపోతే ఇంకా మంచివి కూడా దొరుకుతాయి. వీళ్ళవే ఇంకా మంచి మంచివి కూడా ఉన్నాయి బోట్స్, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసారు ఎంత బాగుందో, అసలు ఆ వ్యూ ఎంత బాగుందో, అసలు ఆ సీనరీస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా కొందరేమంటే నేను మూవీస్ లో చూసిందే బయట ఎక్కడ చూడలేదని చెప్పానే కానీ అంటే ఇది ఒక మూవీలో ఉంది కదా అన్నట్టు నాకేం గుర్తుకు రాలేదు. చాలా మంది ఏమంటే ఆశా ఇది నా ఆటోగ్రాఫ్ మూవీలో చూశాను, ఇది వచ్చేసి ఏం మాయా చేసావే ఆ మూవీలో చూసినట్టే గుర్తున్నాయి. సో అట్లా షేర్ చేసుకుంటుంటే అవును కదా అన్నట్టు నాకు గుర్తొచ్చాయి అప్పుడు.
ఇప్పటి వరకు అయితే మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి అనుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చాలా బాగుండింది. ఇంకా ఇది ఆబ్వియస్లీ మేము ప్లాన్ చేసుకుంది దీని గురించి కాబట్టి ఇదైతే ఆసమ్గా ఉండింది. నాకు నిన్న కొంచెం హెల్త్ బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటాను. నాకు కొద్దిసేపు వేస్ట్ అయిందే అని నా ఫీలింగ్ అంతే. ఇంకోటి కూడా అనిపించింది ఏమంటే మనము ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. అది చిన్నదో పెద్దదో. ఆ డ్రీమ్ ఏమంటే నెరవేరుతుందో నెరవేరదో పక్కన పెడితే నాకు అనిపించింది అనమాట. ఒక డ్రీమ్ అనేది ఉంటే ఎప్పటికైనా నెరవేరుతుంది టైం మంచిగా ఉంటే అనిపించింది నిజంగా. అదేముందిలే మనము వెళ్తామో వెళ్ళమో అవన్నీ డ్రీమ్స్గా పెట్టుకోకూడదు అట్లా అనేసి అనుకోకూడదు అనిపించింది. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. నార్మల్గా మనము బస్ స్టాప్స్ అట్లా ఉంటాయి కదా మన ఊర్లలో. సో ఇక్కడేమంటే ఇక్కడ బోట్ స్టాప్ లాగా అనమాట. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా బోట్ ఎక్కి వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్కి. మనం బస్ స్టాండ్స్కి వెళ్తాము, బస్ స్టాప్స్కి వెళ్తాము, అక్కడ బస్ ఎక్కుతాము. కోరమంగళకి వెళ్ళాలంటే, జయనగర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క బస్ వస్తుంది కదా, నెంబర్స్ ఉంటాయి. అట్లా ఇక్కడికి బోట్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా ఇవేమంటే గవర్నమెంట్ బోర్డ్స్ అనమాట. సో ఇలా వస్తాయి. ఇంకా దాంట్లో పొద్దున్నే ఎక్కి ఇంకా వాళ్ళు వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదైనా చేసినారు. సో అట్లా వాళ్ళు వెళ్తారు. కదా నాకు యాక్చువల్లీ మ్యారేజ్కి ముందు చాలా డ్రీమ్స్ ఉండేటివి అనమాట. ఒకటి కాదులేండి, చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేటివి. ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిందో నాకు అంత డ్రీమ్స్ ఏం లేవు, అసలు హోప్సే లేవన్నమాట. ఏదో జరుగుతూ ఉంది కాలం అన్నట్టుగా వదిలేశాను. ఇది అక్కడ చూసారా బోటింగ్, పొద్దున్నే అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం కావాలనుకుంటే మనమే తీసుకొని వెళ్ళొచ్చు బోట్ సపరేట్గా. ఏమంటే ఆ రోయింగ్ స్టిక్ ఉంది కదా, దాంతో మనమే చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా అదే అనమాట ఫినిషింగ్ పాయింట్. మనం ఫస్ట్ బోట్ ఎక్కామే, అది స్టార్టింగ్ పాయింట్ అంటారు అక్కడ. సో ఇంకా ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాం కాబట్టి సో అది ఫినిషింగ్ పాయింట్ అనేసి. ఇంకా అంకుల్ ఉన్నారు కదా, ఈ లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసారు. మన నైటే అడిగారనమాట ఏం తింటారు అనేసి. ఇడ్లీ చట్నీ చాలు అన్నాము, కానీ దోశ కూడా వేసేస్తానన్నారు. ఆ దోశ అంటే అప్పం అనేసి ఇప్పుడు తెలిసింది మాకు. మామూలు దోశలేమో అనుకున్నాను. ఇంకా టొమాటో కర్రీ లాగా కూడా చేశారు. సో ఇడ్లీ చేశారు, ఇంకోటి సాంబార్ కూడా చేశారు. నార్మల్గా మేము ఓన్లీ ఇడ్లీ చట్నీ చాలు అంటే ఇన్ని చేశారనమాట. కాకపోతే ఏమంటే ఇది కొంచెం తీయగా ఉన్నాయి దోశలు. ఆ అప్పము ఇడ్లీ రెండు కొంచెం తీయగా ఉన్నాయి అంతే. అంటే తినలేకపోయాము ఎక్కువగా. ఇంకా మేము తింటూనే ఉన్నాము. ఇక్కడ ఫినిషింగ్ పాయింట్కి వచ్చేసి ఆగేసింది బోట్. ఇంకా లక్కీగా మాకు ఈ బోట్లో చాలా మంచి వాళ్ళు దొరికారు. అన్ని బోట్స్లో అలానే ఉంటారో లేదో నాకు తెలియదు. సో చాలా మంచిగా చూసుకున్నారు. మాకు తెలియదు, ఎవరికైనా తెలియదు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ట్రిప్కి. సో వాళ్ళందరికీ అలానే చేస్తారేమో నాకు తెలియదు. మాకు మాత్రం చాలా హెల్ప్ చేసినట్టు అనిపించింది. అంటే మాకు అవి చూసి రండి, అక్కడ బాగుంటుంది క్లియర్గా చెప్పారు. ఇంకా వేడి వేడి టీ కూడా చేసి పెట్టేశారు అప్పుడే. ఇంకా నిన్న ఈవినింగ్ ఏమంటే కాఫీ ఇచ్చినప్పుడు అది కొంచెం లైట్గా ఉంది అనిపించింది. ఇంకా తర్వాత మేము కొంచెము డార్క్గా కావాలి, మాకు డికాషన్ కొంచెం ఎక్కువ వేయండి, షుగర్ కూడా కొంచెం ఎక్కువ వేయండి అనేసి అడిగాము. ఇంకా ఈరోజు మార్నింగ్ మాత్రం టీ చాలా బాగుండింది. ఇంకా మనం ఎట్లా చేసుకుంటామో అట్లే ఉండింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము అడగలే, టీ వాళ్ళే ఇచ్చారు. ఇంకా మనం ఏ టీ కావాలన్నా ఏ కాఫీ కావాలన్నా చేసిస్తారనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మన డ్రీమ్స్ అంటూ ఉంటాయి, మనకు అవి ఫుల్ఫిల్ అవుతాయి అనేది మాత్రం నేను మా సుదర్శన్కి మ్యారేజ్ చేసుకున్న తర్వాతే నాకు అర్థమైంది. गाड़ी इधर है ना मैडम? हाँ इधर भैया एक फोटो निकाल लेंगे भैया. फोटो निकाल करेगा अब वीडियो అచ్చా అందరూ ఉన్నారా? యాప్ లేట్ చూడవచ్చు. ఇందాక వచ్చింది కదా ఫోటోలో. बराबर मिला థ్యాంక్ యూ. అచ్చా एनी टाइम ఓకే అంకుల్ ఈ బాబా ఒకటి వీడియో తీస్తా. తీసుకో. ఈ హ్యాపీ వీడియో తీస్తాను हाँ इधर है ఉండు. గాడి ఇదే వీళ్ళకి ఫోన్ చేస్తే అది తీరా వీడియో బాబా చెప్తున్నాడు కదా. ఇంకొక బోట్ వచ్చిందట, క్రూజ్ షిప్ పద హ్యాపీ. ఇంకా వాళ్ళు ఏమంటే ఆ విజిటింగ్ కార్డ్ ఒకటి ఇచ్చారు కదా, సో దాంట్లో మీరు ఎప్పుడు కావాలన్నా దీన్ని కాల్ చేయండి, మేము మళ్ళీ మీకు సేమ్ సర్వీస్ చేస్తాము, మంచిగా ఉంటుంది మీకు అన్నట్టు. అంటే ఇదే బోట్ కాదు, మనకి ఏ బోట్ కావాలన్నా ఆ కంపెనీ వేరేగా ఉంది కదా, వాళ్ళ దగ్గర నుండి అనమాట ఇది. సో ఆ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అది మీకు ఆ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి అసలు మాకు తెలియదు అనమాట, వాళ్ళకి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్లా అని కూడా నేనేం చెప్పలేదు వాళ్ళకి అసలు.
ఇంకా సుదర్శన్కి మాత్రము ఆ కుక్ ఉన్నాడు కదా, అతను చాలా నచ్చేసాడు. యాక్చువల్లీ నైటే కొంచెం మేము మాట్లాడుకున్నామే, మీతో వ్లాగ్లో షేర్ చేశాను. అప్పుడే ఏమంటే ఆ అన్నకి 1000 రూపీస్ ఇచ్చాడు మా సుదర్శన్. ఆయన నచ్చి పాపం, అంటే కొంచెం ఏమంటే పెద్ద అతను కదా, అంత చేస్తున్నారు. మెయిన్గా అతన్ని చూడగానే మా సుదర్శన్కి ఆంటీ గుర్తుకొచ్చారు. అమ్మలాగే ఉన్నాడు బుజ్జు, ఈయన చూస్తుంటే నాకు అమ్మనే గుర్తుకొస్తున్నాడు బుజ్జు అంటూనే ఉన్నాడు. అమ్మలాగే సేమ్ సర్వ్ చేయడం కానీ, తిన్న పెట్టడం కానీ, సో అట్లా అంతా. ఆ అంకుల్ని ఆ బ్యాగ్ మోయొద్దు మాకు ఇచ్చారు, మేము తీసుకొస్తామంటే కూడా అసలు లాక్కొని మరీ తీసుకొచ్చాడు. లేదు పర్వాలేదు అనుకుంటా, అసలు మాటే వినలేదు అనమాట ఆయన. ఇంకా అంతే మధ్య దీనిలో పెట్టుకుంటుందంట, నేను ఊసిపోయి రావట్లేదు. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న బ్లాగ్ లో చూసారు కదా, కార్ మనం ఇక్కడ ఏమంటారు ఇక్కడ పార్క్ చేసేసుకొని వెళ్ళాం కదా బోట్ హౌస్ కి. సో కార్ ఇక్కడే ఉండేది, సేఫ్ గా మంచిగా, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉండేసరికి అదేమంటే ఫాగ్ పడుతుంది కదా, సో అంతా మంచిగా ఉండింది అనమాట. అలా ఉండింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా బోట్ హౌస్ లో, వావ్గా ఉండింది. నాకైతే ఎంత హ్యాపీ వేసిందో, ఎంతో బాగుంది అనుకున్నట్టే నేను చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి ఫీల్ వచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అంతే, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది ఇక్కడితో అనిపించింది. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మా సుదర్శన్ అనమాట. మా సుదర్శన్ వల్లే కదా చూడగలిగాను, ఇంకా మీ అందరికీ చూపించగలిగాను. చాలా ఇంపార్టెంట్ పాపం టెడ్డీ హ్యాపీ కూడా, వాళ్ళు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి మంచిగా వెళ్ళేసి వచ్చాము. సతాయిస్తామంటే కుదరదు కదా, కుదురుండదు అసలు. యాక్చువల్లీ ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఏమంటే హనీమూన్కి వెళ్ళేటప్పుడు అలా చేసుకుంటారు. మేము ఇంత పెద్ద పిల్లలు అయినాక వచ్చాము, ఇంకా పిల్లల సపోర్ట్ లేకుండా అసలు వచ్చి ఉండము, చేసి ఉండము, అంటే ఇవంతా చూసి ఉండము. ఇంక ఇలా దారిలో వెళ్తుంటే ఇది గుడేమో అనుకుని వీడియో తీసాను. పైన చూస్తే క్రాస్ మార్క్ ఉంది, అంటే జీసస్ క్రైస్ట్. ఇది చూసారా టెడ్డీ ఎలా చేస్తుందో, వెనకాల నుండి వీడియో తీస్తా ఉంది. యాక్చువల్లీ చాలా మంది అడిగారు దాని గురించి, ఏంటి ఆశ అది టెడ్డీ చేతిలో ఉండేది అనేసి. అది ఇన్స్టా 360 అనేసి కెమెరా అనమాట. ఇలాంటి వ్యూస్ అన్ని క్యాప్చర్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి రీసెంట్ గానే తీసుకున్నాము. నాకు టైం లేదు అసలు, అది తీసుకున్నాము దాన్ని ఎక్స్ప్లోర్ చేయడము, మీకు చూపించాలి అవంతా అనేసి టైమే లేదు నాకు అసలు. అందుకే ఇంకా నేను అంత ఎక్కువ యూజ్ చేయలేదు దాన్ని అసలు. టెడ్డీ సుదర్శనే యూజ్ చేసుకుంటూ ఉన్నారు, అందుకే నేను ఇంకా మీతో దాని గురించి ఎక్స్ట్రాగా చెప్పలేదు. కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మీతో నేను యూజ్ చేస్తాను కదా దాన్ని, అప్పుడు మీతో నేను దాంతో షేర్ చేసుకున్న దాని గురించి అంతా. ఇంకా మేము డైరెక్ట్గా కొచ్చికి వచ్చేసాం. కొచ్చి ఇదిగో ఈ సైడ్ చూసారా, రమీస్ రెస్టారెంట్ గుర్తుందా, వెళ్ళేటప్పుడు తిన్నామే రమీస్ రెస్టారెంట్లో. సో అదే ఇంకా మా ప్లాన్ ఏమంటే ఒక దగ్గరికి వెళ్ళాలనేసి, అది మళ్ళీ చెప్తాను మీకు ఎక్కడికి అనేది. దానికంటే ముందు కొచ్చికి వచ్చాము, పొద్దున్నే వచ్చేసాము. సో ఇక చాలా టైం ఉంది కదా, ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయి చూద్దాం బుజ్జు, జస్ట్ గూగుల్ చేయి దాన్ని పట్టి వెళ్దాము అన్నాడు. ఇంకా కొచ్చిలో నేను ఫేమస్ ప్లేసెస్ అనేది జస్ట్ గూగుల్ చేసినప్పుడు దాంట్లో నాకు విల్లింగ్డన్ ఐలాండ్ అనేసి ఉంది. ఐలాండ్ అనగానే వెళ్దామా బుజ్జు అనేసి అన్నాడు. సరే వెళ్దాం బాబా అంటే విల్లింగ్డన్ ఐలాండ్కి వెళ్ళాము మ్యాప్స్ పెట్టుకొని. కాకపోతే అటు సైడ్ అంతా ఏంటంటే ఈ నేవీ వాళ్ళు ఉంటారు కదా, సో చాలా సెక్యూర్గా ఉంటుంది, అదంతా ఉన్నారు, ఆ పోలీసెస్ ఉన్నారు. ఇటు దారి లేదు, ఇంకొక దారికి వెళ్ళాలి, ఇటు అలౌ చేయకూడదు, మీరు రాకూడదు అని ఏదో స్ట్రిక్ట్ గా వార్న్ చేశారనమాట వాళ్ళు. అది కొంచెం ఎంబారాసింగ్ గా అనిపించింది, అక్కడ నచ్చలేదు నాకు అసలు. సరే ఇంకా అది వద్దు అక్కడ అనేసి ఇంకా రిటర్న్ అయిపోతూ ఇంకా అక్కడ టీ తాగాము. టీ తాగేసి అక్కడ వాళ్ళని అడిగామన్నమాట, ఇంకొక వే ఉందంటే ఇదే సార్ పోర్ట్ వే, ఇంత ముందు అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయ్యింది అదేదో అన్నారనమాట. సో అక్కడ వెళ్లకుండా ఇంకో దగ్గరికి వెళ్దాం అనేసి మళ్ళీ సర్చ్ చేశాను. ఇంకోటి సర్చ్ చేస్తా ఉంటే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఉంటుంది, చాలా ఫేమస్ అంట అనేసి వచ్చింది. సో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి దాని దగ్గరలోనే, చూసేటివి చాలా బాగుంటాయి అనేసి తెలిసింది. సో అట్లా అక్కడికి వెళ్దాము అనుకున్నాము. ఇప్పుడు కొచ్చిలో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇలా వెళ్తుంటే ఈ దారిలో ఈ హౌసెస్ అన్ని సైడ్ షాప్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఎట్లా అంటే అబ్రాడ్ లో ఎట్లా ఉంటుందో ఆ లుక్ ఉందనమాట. అబ్రాడ్ లో విలేజెస్ ఉంటాయి చూడు, స్మాల్ స్మాల్ హౌసెస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి. సో సేమ్ అట్లే ఉంది, అంటే మన సైడ్ ఇలా ఉండవు కదా హౌసెస్ అంటూ ఇట్లా. సో ఇక్కడ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు. అదంతా చూసుకుంటూ వచ్చాము. ఇంకా అలా స్ట్రైట్ గా వస్తా ఉంటే ఒక ప్యాలెస్ ఏదో ఉందనమాట పక్కనే. సో దానికి వెళ్దాము, చాలా బాగుంది అనేసి అనుకున్నాము. చాలా మంది వెళ్ళేసి వస్తూ ఉన్నారు. ఫస్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోదాం బాబా, మళ్ళీ వస్తూ చూద్దాం దీనికి వద్దాము అనేసి అక్కడ అందరూ ఇటు వెళ్తున్నారే, క్రాస్ అవుతున్నారే వాళ్ళందరూ. ఆ ప్యాలెస్ కు ఆ చర్చ్ ఏంటో తెలియలేదు నాకు, అటు సైడ్ అంతా చూసుకొని వస్తున్నారు. ఇంకా మేమేమంటే లాటరీ టికెట్స్ ఉన్నట్టున్నాయి, లాండ్రీ అంట వీడి బాబా. అతను ఏదో చేస్తా చూడు, ఎంత క్యూట్ గా ఎంత బాగుందో. పద ఎక్కు. క్యాట్ అంట, క్యాట్.
బాబా చక్లీ భలే ఉంది బాబా, ఇది కొని మురుకులు చేసి పెడతావా బా? మురుకులు చేయడానికి ఎక్కడ ఉన్నాయా? ప్లాస్టిక్ Telugu? I know a little bit. You are coming your Telugu too much about this machine. Gentical machine. జంతికల్ బాబా. హౌ మచ్? 100 rupees. 100 rupees. చూడు కరపోషి. That is Arabian Sea. Arabia, that's a beach. Okay. So real Arabian Sea. Arabian Sea beach రెండు mix. That is Arabian Sea man and this is Vemanad Lake. Vemanad Lake and Arabian Sea joining. Yeah, Chinese fishing net. This is Chinese fishing net, ma'am. We can go and see, no? Yes, fishing net. Introduced by China. So calling Chinese fishing net. You go there, take picture, after same pay money. You go. That. చూసారా, అసలు అనుకోకుండా మళ్ళీ వాటర్ దగ్గరకే వచ్చాము. వాటర్ చూడగానే భలే హ్యాపీ వేసింది నాకు. అటంతా అరేబియన్ సీ అంట, ఇంకా బీచ్ కూడా ఉందంట ఇక్కడే. ఇంకా ఇదంతా వేమునాడ లేక్ అంట ఇదంతా. ఇంకా ఇదేమంటే చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంట. దీన్ని చీనా వాలే అని కూడా అంటారంట. 14th centuryలో ఇంట్రడ్యూస్ చేశారంట చైనీస్ ట్రేడర్స్. ఇంకా ఇది చూసారంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. వావ్ అనిపించింది. ఇంకా కొన్ని చిన్న చిన్న చేపలు పట్టుకున్న దాని వీడియో తీశాను. ఇంకా ఇక్కడ ఎంట్రీ కూడా ఉంటుంది, ఎంట్రీ టికెట్ అనమాట. జస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి 200 ఏమో తీసుకున్నారు. ఇంక ఇలా చాలా మంది వచ్చి పోతూ ఉన్నారు. అసలు దీనికి అలా ఉంది, వెళ్ళొచ్చు అని కూడా నాకు తెలియదు అన్నమాట ఇక్కడ వరకు వచ్చేంత వరకు. అసలు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. Chinese fishing net. Okay. This net is China technologies, Portugal people technologies. Okay. Not Indian people right. Okay. The 700 is technologies. Okay. It's What is counterbalancing? Counterbalancing. Yeah. This wood 1000 kg, stone 1500 kg. Total weight 2500 kg. Okay. There is a video. Both are mixing. So this is varieties but not the season time. Good. Season June, July. చూడు బుజ్జి, చూడు. ఏం బాబా ఏం చేస్తున్నారు? వాళ్ళకు లాగితే ఇక్కడ ఫిష్ వస్తుంది. ఫిష్ పడుతుంది. నెట్ ఓకే. చూడు. ఇంకా దీన్ని చైనీస్ టెక్నాలజీ అంటారంట. భలే ఉండింది. అక్కడ రాళ్ళు చూపించాను, స్టోన్స్ అక్కడ లాగాలన్నమాట. లాగుతూ ఉంటే ఇక్కడ ఫిషెస్ పడతా ఉంటాయంట. అంటే దానికి ఒక టైమింగ్ ఉంటాయి కదా ఫిషెస్ వచ్చేటివి కూడా. ఎప్పుడంటే అప్పుడు రావు, మనం వచ్చామనేసి మన ఫిషెస్ వస్తాయా. ఇంకా ఇక చిన్న ఒక ఫిష్ వచ్చింది, అది చూపించారు వాళ్ళు. ఇంకా ఇలా మనం కూడా లాగచ్చంట. బుజ్జి మనం వెళ్ళొచ్చాం కదా. అది make a very problem this army. Okay, DP World Dubai port. Okay, international terminal. तो पूरा गुड्स है इंडिया में चलेगा, आउटसाइड शिप का चाइना. అచ్చా. ఇంకా కొచ్చిని క్వీన్ ఆఫ్ ద అరేబియన్ సీ అని కూడా అంటారు. ఫ్లోరిషింగ్ పోర్ట్ సిటీ అన్నమాట కొచ్చి అనేది. ఇప్పుడు మా సుదర్శన్ రెడ్డి హ్యాపీ వెళ్తున్నారు లాగడానికి. ఫిషెస్ అని పడతాయేమో చూద్దాం. Yeah. అలా ఫిషెస్ పట్టేటప్పుడు ఒక సాంగ్ లాగా పాడుతున్నారు వాళ్ళు. ఇంకా నన్ను కూడా వెళ్ళమన్నారు సుదర్శన్ వాళ్ళ దగ్గరికి. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అతను వీడియో తీస్తాను అన్నాడు. బట్ వాళ్ళు ఎలా తీస్తారో ఏంటో అనేసి నేను వెళ్ళలేదు. లేదు నేను వెళ్ళను అని చెప్పాను. ఇంకా రాలేదు బాబా, చూస్తున్నారు. లేదు బాబా, వన్ కూడా లేదు. చిన్న ఫిష్ ఎగురుతాయి. స్మాల్ ఫిషెస్ ఉన్నాయి. మెత్తాలా మెత్తాలు. ఇంకా అక్కడ ఉండే అతన్ని ఉండేసి నేను లాగలేదు కదా ఫిషెస్. దానికి సుదర్శన్ రెడ్డి హ్యాపీ లాగారు కదా. నేను లాగుంటే పెద్ద ఫిష్ పడి ఉంటుందంట, నేను లాగలేదు కాబట్టి పర్లేదంట. అదొక సాకులాగా చెప్తున్నాడు.
ఇంకా అది భలే ఉంది కదా, అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇంకా ఇక్కడే చేపలు పడుతున్నారు, చేపలు అమ్ముతున్నారు. ఇంకా ఇది ఇక్కడ అంతా షాపింగ్ అనమాట. ఇక్కడ షాపింగ్ ఏం నార్మల్గా ఉంది, అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఇది షాప్ చేయాలి అన్నది ఏం లేదన్నమాట, నార్మల్గా ఉంది. నాకైతే ఆ బీచ్కి వెళ్దామా అన్నట్టుగా అనిపిస్తా ఉంది. కొంచెం లాంగ్ వెళ్ళాలన్నమాట బీచ్కి, కొద్దిగా దూరంగా స్ట్రైట్గా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్లో అందరు వెళ్ళేసి జస్ట్ అంటే లేక్ బీచ్ రెండు కలిసినట్టు ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడ ఉండి ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుండి ఒక ఫోటో తీసేసుకుందాము అన్నాడు సుదర్శన్. ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా అరేబియన్ సీ అంట అదంతా, అటు సైడ్ అంతా. అది చూస్తే భలే అనిపించింది నాకెందుకంటే ప్రతి ఒక్కటి భలే ఉంది అనిపిస్తోంది. అంటే ఇక్కడికి రావాలి అనుకోలేదు, దీని గురించి అసలు ఏమీ తెలియదు, జస్ట్ అలా అనుకుంటూ వచ్చేసాము చూసుకుంటూ. వచ్చిన తర్వాత ఇది ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని తెలిసిన తర్వాత వావ్ అనిపిస్తుంది కదా ఎవరికైనా. చూడు ఫారినర్స్ ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ చూస్తున్నారు, మన ప్లేస్ లో ఇవే. బాబా ఇది బాబా అదే బుజ్జి, దానికోసమే తీసుకుని. ఆహా అక్కడ ఒకటి ఉంది వ్యూ, అది వేస్ట్ లేదు బుజ్జి, తీసుకుని వెళ్ళిపోదు. స్టీమ్ బాయిలర్స్ ఆఫ్ ద క్రేన్ యూజ్డ్ ఇన్ కొచ్చి డ్రై డాక్ ఫర్ 20 years from 1956. It used coal, fire, wood as fuel. రెడీ హ్యాపీ వాళ్ళు పాపం కొంచెం అలసిపోయారు, చాలా ఎండ ఉండింది. వెళ్దాం బబ్బా అనడం స్టార్ట్ చేశారనమాట. పాపం బోర్ కొడుతూ ఉంది. ఇంకా ఇది ఎప్పుడెప్పుడువి కదా 14th centuryలో నుండి ఉన్నాయంట. సో అవంతా చూడాలి చేయాలి అనిపిస్తుంది కదా. మనం చదువుకున్నాము ఆ డేస్, జస్ట్ చదివి పెట్టేసుకున్నాము ఇట్లాంటివన్నీ ఉంటాయి వెళ్ళి చూడాలి అనేటివి ఏమి తెలియదు. ఇప్పుడు అన్ని తెలుసుకొని వెళ్ళాలి అంటే ఈ ఏజ్ వచ్చిందనమాట వెళ్ళడానికి. దాన్ని కంపేర్ చేసుకుంటే పిల్లలు ఎంత గ్రేట్ కదా, ఇప్పుడే చూసేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా చూపించాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఇక్కడ ఏదో ఇష్యూ జరిగిందనమాట ఆ టైం వెళ్ళినప్పుడు. పోలీసులు అన్నీ వచ్చి అట్లా ఏదో చేస్తా ఉన్నారు, ఏదో జరిగింది అక్కడ. మేమేమంటే ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు అంతా ఏదో ఒకటి తీసుకోవాలి ఆ ఊరికి గుర్తుగా అనుకున్నాము. వాయనాడ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఉన్నాము. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కేరళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ పైన ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తానులేండి. ఇంక ఇక్కడ యాపీకి ఆ పిల్లి కావాలంట, దాన్ని కొనియాలంట. సరే బాబా అంతే. ఆ కేరళ అని తీసుకున్నా, అది బాగుంటుంది, ఆ బ్లూ కలర్ రౌండ్ది. ఏది అది మనం చేసాం కదా. ఇక్కడ చేపలు పట్టి ఇక్కడే అమ్ముతున్నారని చెప్పానే. సో ఇక్కడ ఇవి అంటే ఇల్లు ఇక్కడే పక్కనే అలా ఉంటే ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోవాలి అనిపించింది అనమాట. ప్రాన్స్ ఉన్నాయి, క్రాబ్స్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి, భలే ఉన్నాయి, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. కాకపోతే ఇంకా మనం ఇంకా తిరిగి వెళ్తాం కదా, చాలా ఫార్ వెళ్ళాలి. సో అందుకనేసి తీసుకోలేకపోయాము. ఆ ఫిషెస్ చూసారా ఎంత బాగున్నాయో. వాళ్ళు అవి క్యాట్స్ అమ్మట్న్నారు. ఇదంతా చూడు ఎంత బాగుంది, ఇటు సైడ్ షూటింగ్స్ జరుగుతాయంట. హ్యాపీ చూసారా, ఆ క్యాట్ ఎవరిదో కూడా తెలియదు, ఆ క్యాట్ అమ్ముతారో లేదో కూడా తెలియదు, ఆ క్యాట్ కావాలనేసి పెట్టుకుని ఉంది. ఇంకా ఇదే అనమాట సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఇది చాలా ఫేమస్ అంట, ఇది ఒక హోలీ ప్లేస్ అంట క్రిస్టియన్స్ కి. సో ఏమంటే ఇక్కడ ఏమంటారు పండగలు మెయిన్గా క్రిస్మస్ అలా వస్తాయి కదా, అప్పుడు చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్ గా చేస్తారంట. ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారంట, లైక్ ఫారినర్స్ అందరు కూడా వస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అంటున్నా, ఇట్స్ మేజర్ ల్యాండ్ మార్క్ ఆఫ్ ఫోర్ట్ కొచ్చి విచ్ వాస్ బిల్ట్ ఇన్ 16th century AD. 16th centuryలో బిల్డ్ చేసింది ఇది, 16th century. కొచ్చి నుంచి యుఎస్ నుంచి ఫోర్త్ దాకా వాస్కోడిగామా ఆయన వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఇండియాతో, పోర్చుగీస్. అప్పుడు ఇంకా మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, సీ రూట్ కనుక్కున్నాడు కదా మన ఇండియాకి వాస్కోడగామా. సో అతనిని ఇక్కడే బూర్చి పెట్టారంట, అంటే అతని టూంబ్ ఇక్కడే ఉంది, చూపిస్తా మీకు. చర్చ్ చూసారా, 16th centuryలో కట్టిన చర్చ్ అంట. ఎంత ఓల్డ్ చర్చో అసలు. అంటే అప్పుడప్పుడు కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తూ ఉంటాడేమో, కానీ చాలా పాతది కదా కట్టింది, అది ఫీల్ వేరేగా ఉంటుంది. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చూసేసి వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఇది ఉంటుంది, టూంబ్ ఉంటుందని అసలు మాకు తెలియదు. టచ్ చేయకూడదంట బాబా.
జస్ట్ మేము ఈ చర్చ్ వెళ్ళేసి చూసేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాము. రాగానే ఇంకా దీని గురించి తెలుసుకున్నాక ఇంకా వావ్ అనిపించింది అసలు నిజంగా. అంటే ఇది కూడా తెలియదు మాకు, ఇక్కడ వాస్కో డ గామా టూంబ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పూడ్చిపెట్టున్నారు, అసలు ఏమీ తెలియదు కదా దీని గురించి. చర్చ్ జస్ట్ చర్చ్ అనేసి వచ్చాము, ఇది కూడా తెలుసుకున్నాము. అదండి చూద్దాం అటు సైడ్. అదంతా వెళ్ళడానికి లేదు బాబా. ఇంకా చర్చ్కి వచ్చాము, కొంతసేపు అలా కూర్చొని వెళ్దాం అనేసి ఇంకా నలుగురం కూర్చున్నాము. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కదా, సో చాలా మంది ఏమంటే గైడ్ ని పెట్టుకుని వచ్చారు. అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ చెప్తా అన్నాడు. కొంచెం కొంచెం విన్నాం మేము కూడా. అంతే ఇంకా బయలుదేరదాం అనేసి స్టార్ట్ అయ్యాము. టెడ్డీ హ్యాపీ ఫేసెస్ చూసారా, అప్పటికే మాడిపోయి ఉన్నాయి వాళ్ళ ఫేసులు. అంటే ఎండ అలా ఉంది చెప్పలేను అసలు. ఆ ఎండలో ఎంత మనం హ్యాపీగా ఏమంటారు యాక్టివ్గా ఉండాలనుకున్నా కానీ ఆ ఎండలో చాలా అలసిపోతాం, అలాంటి ఎండ అది. ఇంకా ఇలా ఈ వ్లాగ్స్ పెడుతుంటే నాకు ఇంకో విషయం తెలిసింది. మన కామెంట్స్ లోనే చెప్పున్నారనమాట, డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు సమ్మర్ సీజన్ అంట కేరళలో. నాకు అసలు ఆ విషయమే తెలియదు. చాలా అంటే చాలా హాట్ గా ఉంటుంది అక్క ఆ టైంలో అనేసి ఒకరు కమెంట్ పెట్టారనమాట. ఇంక ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది. అసలు టైం లేదు, సుదర్శన్ కార్ పార్క్ చేశారు కదా, కార్ తీసుకోవడానికి వెళ్ళున్నాడు. ఈ లోపల షాపింగ్ చేశాము నేను, టెడ్డీ హ్యాపీ ముగ్గురము. వీళ్ళకి ఏదో బుక్స్ కావాలి, ఇది హ్యాండ్ వర్క్ అంట, చాలా బాగున్నాయి. సో వాళ్ళకి కొనిచ్చాను. ఇంకా రూబీకి కూడా ఒకటి తీసుకున్నాము. వాటర్ బిల్ అన్నా బాబా, ఇలా షేక్ చేసుకొని తాగిన సబ్జా ఉంది దాంట్లో ఫలూదా. ఎడా నేను చూపించు 1 minute బాబా. నీటెడా ఏమది ఇస్తానన్నా, ఇది డ్రై ఫ్రూట్స్. బాగుంటుంది టేస్ట్, తాగి చూడు. యూరోప్కి వెళ్ళినట్టుంది బాబా ఫీలింగ్. యూరోప్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు, ఒకప్పుడు యూరోప్ వాళ్ళు ఉన్నారు పోర్చుగీస్. అందుకనేసి ఇవన్నీ వాళ్ళ స్టైల్లో ఉన్నాయి బిల్డింగ్స్. చూడు బాబా అటు సైడ్ ఒకటి వచ్చింది ఇందాక, ఇప్పుడు ఇది ఇచ్చు ఎలా ఉంది డిఫరెంట్ గా. బాబా నువ్వు తెచ్చుకోలేదా? హాఫ్ నువ్వు వెళ్ళావు బాబా, నువ్వు పరేడ్ గ్రౌండ్ అంట బాబా ఇది. సిఎస్ఐ హెరిటేజ్ బంగ్లా ఫోర్ట్ కొచ్చి. ఇవంతా చాలా చాలా ఎటు వెళ్ళాలి చూడు బాబా. ఈ బాబా నేను చూసి తాగుదాం చూడు, ఇది తీసుకో అంటా ఉన్నట్టెడ్డా. పాత బిల్డింగ్ ఇది కూడా చూడు, ఇది ఎలా ఉంది బాబా. ఎస్టాబ్లిష్డ్ 1962. బస్ స్టాండా? చర్చ్ రోడ్ అంట, చర్చ్ రోడ్. మీ పాత పాత బిల్డింగ్స్ చూడు ఎలా ఉంది. అది చూడ ఎంతో బాగుందో కలర్. కార్లో ఏసీ చూసారా ఎలా అరుస్తా ఉందో, అంత వేడిగా ఉంది. ఏసీ అంత పెట్టుకొని వెళ్తున్నాం మేము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా. ఇంకా నేను మళ్ళీ చూసాను ఫేమస్ ప్లేసెస్ ఏంటంటే డచ్ ప్యాలెస్ అనేసి ఒకటి ఉంది. ఆ ఏరియా అంతా చాలా బాగుంటుంది అనుకున్నాము. దీన్ని అట్లా కూడా అంటారేమో నాకు తెలీదు. 2 నేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. సో ఈ మ్యూజియంకి వెళ్ళి చూద్దాము, బాగుంటుంది అని. సో ఫస్ట్ దానికి టికెట్స్ తెచ్చుకోవాలి. అందుకే ఇంకా సుదర్శన్ పైకి వెళ్ళాడు. మేము ఏందో అసలు తెలీదు, టెంపుల్స్ కి వెళ్ళినా ఇలా చర్చెస్ కి వచ్చినా అదే మ్యూజియం కి వచ్చినా అని బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవుతున్నాము. ఫ్రంట్ యాక్చువల్లీ వేరే వే ఉందన్నమాట ఫ్రంట్ నుండి రావడానికి. మేము దీనికి కూడా బ్యాక్ సైడ్ నుండి వచ్చాము. గురువాయూర్కి వెళ్తున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుండి వచ్చాము. అన్ని బ్యాక్ సైడ్ చూపిస్తోంది మ్యాప్స్ లో, షార్ట్ కట్స్ లో. కానీ ఫ్రంట్ ఏమంటే వేరే వే ఉంది. ఇంకా దీని లోపల ఏమంటే కొన్ని దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అంట. కొన్ని దగ్గర ఫొటోస్ తీసుకోకూడదు, వీడియోస్ తీసుకోకూడదు అంట. ఇంకా ఇది 3D ఇల్యూజన్ ఆప్టికల్ డ్రాయింగ్ అంట. ఇతని చేతిలో పేపర్ ఉంది కదా, అది ఎటు వెళ్ళామంటే అటు సైడ్ తిరుగుతా ఉంది చూసారా. ఇంకా ఇతను వేర్ చేసిన డ్రెస్ అంతా గోల్డ్ అంట. అంటే వీళ్ళు అప్పట్లో కేరళలో రాజాస్ రాణీస్ ఎలా ఉంటారు అన్నది అనమాట ఇదంతా. మసాలా బాక్స్ 3 నాజీ అంటారు, 4 5 పారా, 6 రాక్ సాల్ట్ అంటారు. బుజ్జి 6 ఎప్పుడు చూడు, రాక్ సాల్ట్ అంటారు. పక్కనే ఎక్కడో ప్యాలెస్ ఉంది, చాలా పెద్దది. మేము అటంతా వెళ్లకుండా డైరెక్ట్ గా మ్యూజియంకి వచ్చాము. ఇంకా ఈ మ్యూజియం ఏమంటే డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. కాకపోతే చిన్నదే, తొందరగానే అయిపోయింది ఎలాగో. అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం చెప్తున్నాను, వాళ్ళు కొంచెం బోర్ గా ఫీల్ అయ్యారు అనమాట. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నారు.
ఇంకోటి ఏమంటే కొచ్చిలో ఫేమస్ ప్లేస్ కేరళ కథక్కళి సెంటర్ అంట. అది నాకు తెలియలేదు, కనిపించలేదు. దానికి వెళ్ళుంటే భలే ఉండేది. నాకు చాలా ఇష్టం అన్నమాట. కథక్కళి డాన్సెస్ చేస్తారు కదా, వాళ్ళని చూడాలి, రియల్ గా చూడాలి అనేది. ఎప్పుడు సినిమాల్లో అలా చూడడమే, నేను రియల్ గా ఎప్పుడు చూడలేదు. సో అలా చూడాలి అని అనిపిస్తా ఉండింది. అదొక్కటే మిస్ అయ్యానే అనిపించింది. కొచ్చిలో అది ఉందని నాకు అసలు తెలియదు. సో కొచ్చికి వెళ్ళాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా విజిట్ చేయొచ్చు. మీరు ఈసారి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేము కూడా ఈసారి ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనేసి అనుకున్నాము. చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇంకా చూసేటివి ఇక్కడ. ఇంకా కొచ్చి నుండి స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాం. ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.